రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషకరమైన దినం. ఈ దినాన్ని ఈస్టర్గా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈస్టర్ అనేది ఒక జర్మనీ పదం. దీనికి తెలుగులో అర్థం ఏంటి అంటే దాటుట. హీబ్రూ భాషలో ఈ దినాన్ని పస్కా దినం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో పాసోవర్ అని పిలుస్తారు. మరణంలో నుండి జీవంలోకి దాటడానికి గుర్తుగా ఈ దినాన్ని మనము జరుపుకుంటున్నాం. అందుకనే దీనిని పునరుద్ధాన దినం అని పిలుస్తాం. మనందరము ఎన్నోసార్లు విన్నాము, కానీ ఎన్నిసార్లు విన్నా కూడా ఆయన రుణం తీర్చుకోలేము. ఎందుకంటే అంత గొప్ప కార్యం ఆయన మన జీవితంలో చేసి ఉన్నారు. మొదటి మాటలో కూడా మనం ఆయన చేసిన ఆ కార్యాన్ని విన్నాం. నిజానికి మనం అందరము ఆ పాపంలో నశించి నరకంలోకి వెళ్ళవలసిన వారమే. ఏ ఒక్కరము నీతిమంతులము లేము అని వాక్యం మన స్థితిని స్పష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రభు యేసు మన పాపాల కోసం, మన శాపాల కోసం నిర్దోషిగా మన శిక్షను భరించి మనకు ప్రతిగా ఆ కలువరి శిలువలో ఆ శిక్షను అనుభవించి మరణం ఉంది, సమాధి చేయబడి మూడవ దినము మృత్యుంజయుడై లేచి ఈరోజు పునరుద్ధానుడుగా మనతో ఉన్నారు. నిజంగా ఈ దినము పాపంపై పరిశుద్ధత పొందిన దినం, పాపంపై పరిశుద్ధత జయం పొందిన దినం. మరణము ముళ్ళును విరగ్గొట్టి మరణమాని ముల్లెక్కడా అంటూ ఆ మరణమును జయించిన మహాదేవుని గొప్ప కార్యము జరిగిన దినం. సమస్త మానవాళికి రక్షణ దినం. ఆయన పునరుద్ధాన శక్తిని మనం అందరము పొందుకున్న దినం. ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన మహిమను స్మరించుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనను ఆరాధించడానికి సిద్ధపడుతున్న దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినం మనం అందరం ఇలా కూడుకొని ఉన్నాం, ఆరాధన వాక్యం విని ఉన్నాం. దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మన యథార్థ స్థితిని ఆయన ముందర ఉంచే ప్రయత్నం చేసి ఉన్నాం. మన ప్రతి బలహీనతను ఆయన ముందర ఉంచగలిగాం. ఆయన బలాన్ని మనము పొందుకున్నాం. ఎంత సంతోషం! ఆయనను ఎంతో ఘనంగా ఆరాధించుకున్నాం. ఈ సంతోషానికి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఇంకా ఏమీ చేయలేని అశక్తులం. ఈరోజు ఆయనకు మరొకసారి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ పునరుద్ధాన దినం గురించి గ్రంథస్థం చేయబడిన మాటల్లో కొన్ని మాటలను ధ్యానించుకొని చుండగా దేవుడు ఈ మాటలను దీవించి ఆయన పునరుద్ధాన సందేశాన్ని మన జీవితంలో ప్రతిఫలింపజేయునుగాక. ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలను చదువుకుందాం. మార్క్ గాస్పల్ చాప్టర్ 16 verse 2 to 4. వారు ఆదివారమున పెందలకడ సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా
రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి, ఆ రాయి ఎంతో పెద్దది. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మన ముందుంచబడిన వాక్యాన్ని మనం గమనిస్తే ఆ పునరుద్ధాన దినం, ఆ రోజు ఉదయం ఎంతో ఉత్సాహంతో ఆయన సమాధి చెంతకు బయలుదేరిన విశ్వాసం ఒకవైపు మనకు కనిపిస్తుంది. వాళ్ళెంతో పెందలకడనే లేచి ప్రభు సమాధి దగ్గరకు పరుగు పరుగున వస్తున్న వారి విశ్వాసం మనకు ఒకవైపు కనిపిస్తూ ఉంది. అలాగే ఆ విశ్వాసాన్ని సందేహంలో ముంచుతూ నీరుగార్చుతున్న భయం మరొక వైపు నుంచి మనకు కనిపిస్తూ ఉంది. ఆ భయానికి కారణంగా చెప్పబడుతున్న ఆ సమాధి రాయి ఇంకొక వైపు నుంచి మనకు కనబడుతూ ఉంది. ఈ సందేహాలను, ఈ అనుమానాలను, ఈ భయాలను అన్నింటినీ నివృత్తి చేస్తూ, వారిని బలపరుస్తూ, ఆ అడ్డుగోడను తొలగించిన తండ్రి అయిన దేవుని కృపా కటాక్షము ఇంకొక వైపు నుంచి మనకు కనబడుతూ ఉంది. మనం చదివిన వాక్యాన్ని 4 దిక్కుల నుంచి మనం చూస్తే ఇవన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ అన్నింటిలో ఈరోజు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఒక పెద్ద బండరాయి అని. ఆ బండరాయి గురించి చెప్పబడిన మాట, ఆ బండరాయి గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. అదే ప్రభు యేసుక్రీస్తును సమాధి చేసి దానికి అడ్డుగా ఉంచిన పెద్ద రాయి. మనం చూస్తాం వేరే సువార్తల్లో సువార్తకర్తలు ఆ బండరాయి ఎలా తొలగించబడింది అనేది కూడా రాసి ఉన్నారు. ఆ రాయిని దేవదూతలు వచ్చి తొలగించినట్లుగా మిగతా సువార్తల్లో మనకు కనబడుతుంది. అంటే దేవుడే ఆ పని చేయించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ పని దేవుడు చేయించారు? ఇది చేయవలసిన అవసరం ఏముంది? ఆయన పునరుద్ధానమును ఈ రాయి అడ్డుకుంటుందా? ఏమిటి దేవుని ఉద్దేశం? ఈ రాయి దేనిని సూచిస్తూ ఉంది? ఈరోజు ఈ రాయి తొలగించిన దేవుని కృపను మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. మనం చూసినట్లయితే 2 కారణాలు ఈరోజు దేవుడు మన గమనంలోకి తీసుకువచ్చి ఉన్నారు. ఈ రాయి 2 విషయాలకు సాదృశ్యంగా దేవుడు చూపిస్తూ ఉన్నారు. మొదటిది సాతాను కుట్ర. దేవుని అనాది సంకల్పాన్ని నెరవేర్చకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాతాను కుట్ర చేస్తూనే ఉన్నాడు. ఆ కుట్రకు సాదృశ్యంగానే ఆ రాయిని ఈరోజు మనకు దేవుడు చూపెడుతూ ఉన్నాడు. ఆ కుట్రను విచ్ఛిన్నం చేయడానికి దేవుడు ఈ కార్యం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 2 ఈ రోజు కూడా, రెండవది విశ్వాసి బలహీనత. ఈరోజు ఒక ఆత్మీయ జీవితం ఏదైనా ఒక అడ్డుగా భావిస్తుంది అంటే ఈ 2 విషయాలే ఒక ఆత్మీయ జీవితంలో. ఒకటి సాతాను కుట్ర, 2 విశ్వాసి బలహీనత. ఈ 2 ఈరోజు ఆత్మీయ జీవితాన్ని అడ్డుగా ఆపేవిగా, దేవుని కృపలోకి, ఆయన సంకల్పంలోకి, ఆయన ప్రణాళికలోకి మనం నడవకుండా అడ్డుకునేవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ రెండింటిని నిర్మూలం చేయుటయే దేవుని ఉద్దేశం. ఈరోజు మన ప్రార్థన అదే ఉండాలి.
సాతాను ఏదైతే కుట్ర చేస్తూ ఉన్నాడో, దేవుని ఉద్దేశంలోకి మనం వెళ్ళకుండా, దేవుని ప్రణాళికలోకి మనం ప్రవేశించకుండా ఆ కుట్రను జయించాలి. అలాగే ఏ బలహీనతతో అయితే మనం దాన్ని దాటలేకపోతూ ఉన్నామో, ఆ బలహీనతల నుంచి కూడా మనం విడిపించబడాలి. దేవుని ఉద్దేశం అదే. దానికి సాదృశ్యంగానే ఈ రాయిని మనకు చూపెడుతూ ఉన్నారు. అందుకనే దేవదూతలను పంపి ఆ రాయి దొర్లించబడిన పరిస్థితిని స్పష్టంగా 4 సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఇంకా మనం అర్థం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 27:62 నుంచి 66 వచనాలను మనం చదివితే, మాథ్యూ 27:62-66. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కాపరి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. ఇక్కడ ఆయన పునరుద్ధానమును అడ్డుకునే సాతాను మూర్ఖపు ప్రయత్నము మనం కనబడుతూ ఉంది. ఈ రోజు కూడా సాతాను అదే పని చేస్తూ ఉన్నాడు. దేవుని సంకల్పంలోకి మనం రాకుండా, దేవుని ప్రణాళికలో మనం ఉండకుండా, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనల్ని ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడకుండా, దేవుని వాక్యం మన జీవితంలో ప్రతిఫలింపకుండా సాతాను కుట్రలు ఈ రోజు కూడా చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు అనుకున్నారు, మా ప్రయత్నం, మా బలం, మా శక్తి, మా అధికారం, వీటన్నింటితో ఈ పునరుద్ధానాన్ని ఆపగలుగుతామని. అందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. గొలుసులతో కట్టారు, ముద్రలేశారు, కావలి పెట్టారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ లోకపు అధికారంతో, ఈ లోకపు శక్తితో, ఈ లోకపు ఆలోచనతో, ఈ లోకపు బలంతో, ఈ లోకపు బలగంతో, జీవము లేని బండతో జీవాధిపతిని ఆపే ప్రయత్నం. ఎంత మూర్ఖత్వం! సజీవుడైన దేవుణ్ణి ఆపే ప్రయత్నం. ఎంత మూర్ఖత్వం! ఆపగలిగారా? ఆపగలరా? ఆపగలుగుతారా? అసాధ్యం. ఆ రోజు, ఈ రోజు, ఏ రోజు అది అసాధ్యం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, సమస్తము చేయగల దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, తన నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు. అది ఈ లోకానికి చూపించడానికే, వారి ప్రయత్నాలు ఏమీ పనికి రావని నిరూపించడానికే, దాని వలన మనం అందరము ఆత్మీయంగా బలపడడానికే ఆయన ఆ పని చేయించారు. వాళ్ళు ఎంతో కష్టపడి ప్రణాళిక వేసుకొని ఏర్పాటు చేసిన అన్ని అడ్డులను చిటికలో దేవదూతల ద్వారా తొలగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అదే మన జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా లోకంలో ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకమైన అనేక పనులు, ఆయన పిల్లలను హింసించడం, ఆయన వాక్యాన్ని వినకుండా చేయడం, మందిరాలను ధ్వంసం చేయడం, ఆరాధనను అడ్డుకునే పిచ్చి ప్రయత్నాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి.
మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. వాటన్నింటినీ ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. అలా చేసే వారందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు. దాని వలన బాధపడే, భయపడే, నిరాశపడే ప్రతి ఒక్కరికి ఆయన ధైర్యం ఇస్తూ ఉన్నారు. ఆయనను, ఆయన సువార్తను, ఆయన కార్యాలను, ఆయన పరిచర్యను ఏ శక్తి, ఏ ప్రయత్నం, ఏ అధికారం ఆపలేదు, అడ్డుకోలేదు, ఆటంకపరచలేదు. అన్ని ప్రయత్నాలు, అన్ని ప్రయాసలు తొలగించబడతాయి. అదే ఆ రాయి తొలగించడం ద్వారా దేవుడు ఈ రోజు మనకు చూపిస్తూ ఉన్నారు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. నా దారికి అడ్డుగా ఉన్న ప్రతి బండరాయి తొలగించబడుతుంది. దానికి నేను అవసరం లేదు, నా దూత చాలు అని ఆయన అక్కడ చూపిస్తూ ఉన్నారు. సాతాను కుట్రలన్నీ, కుతంత్రాలన్నీ సమూలంగా తొలగించబడతాయంటూ దానికి గుర్తుగానే అడ్డుగా ఉన్న రాయి దేవదూతచే తొలగించడం మనకు చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఎందుకు మనకు భయం? ఇంకా ఎందుకు మనకు అనుమానాలు? ఇంకా ఎందుకు మనకు సందేహాలు? ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నారు, నాకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క బండ నేను నిర్మూలనం చేస్తాను, పూర్తిగా తొలగిస్తానని. అందుకనే ఈ మొదటి కారణం ఎంతో సంతోషం, ధైర్యం, ఉజ్జీవం, ఉత్సాహం మనకు ఇచ్చేదిగా దేవుడు మాట్లాడి ఉన్నారు. దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాం. గ్రహించవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ మాటను మనం గ్రహించలేదంటే దేవుణ్ణి మనం స్తుతించలేము, ఆయన ప్రణాళికను మనం అర్థం చేయలేము. వాళ్ళు ఎంత మూర్ఖపు ఆలోచన చేసినా, వ్యర్థ ప్రయత్నం చేసినా, ఆయనను దూషించినా, ఆ పని చేయడానికి కారణం మనం చూస్తే వాళ్ళక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేస్తానని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది అని చెప్పిన పరిస్థితి. వారు ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచారంటే వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. అందుకని ఆయన చెప్పింది జరుగుతుంది అని భయపడుతూ ఉన్నారు. ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఆయనను ద్వేషించే వారిగా ఉన్నారు, ఆయనను దూషించే వారిగా ఉన్నారు, ఆయనను నిరాకరించిన వారిగా ఉన్నారు, ఆయనను అపహాసం చేసి అవమానపరిచిన వారిగా ఉన్నారు, ఆయనను హింసించి ఆయన ప్రాణాలు తీసిన వారిగా ఉన్నారు. కానీ ఎక్కడో ఒక మూల ఆయన క్రీస్తు, ఆయన దేవుడు, ఆయన చెప్పినవి జరుగుతాయేమో అనే ఒక భయం వారిలో కనిపిస్తూ ఉంది. కానీ ఈరోజు ఆయన పిల్లలమని చెప్పుకునే వారిలో ఈ భయాన్ని మనము చూడలేకపోతూ ఉన్నాం. కానీ అదే మాటలు ఎన్నోసార్లు విన్న శిష్యులు, ఆయనతో అనునిత్యము ఉన్న శిష్యులు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలకు ప్రత్యక్ష సాక్షులైన శిష్యులు, ఆయన సన్నిహితులు ఆయన చెప్పినవన్నీ మర్చిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నోసార్లు ఆ మాటలు విన్నప్పటికీ నిజానికి వాళ్ళు అవన్నీ నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మారు అంటే ఆయనతో ఉండేవారు, ధైర్యంగా ఉండేవాళ్ళు. అందుకనే వాళ్ళు పారిపోయారు. అపనమ్మకంతో, అల్ప విశ్వాసంతో, ఆందోళనతో, అధైర్యంతో ఒక గదిలో చేరి తలుపులు వేసుకొని ఉన్నారు. ఈరోజు చాలా మంది పరిస్థితి అలాగే ఉంది.
అందుకనే ఆ రాయిని విశ్వాసుల భయానికి, బలహీనతకు కూడా సాదృశ్యంగా దేవుడు ఈరోజు తొలగించి వేసేదిగా చూపిస్తూ ఉన్నాడు. సంగమా, మనం చదువుకున్న వచనం చూసినట్లయితే మనం చూస్తూ ఉన్నాం, ఆయనను చూడడానికి వస్తున్న స్త్రీలలో కనబడుతున్న విశ్వాసం ఎంతో సంతోషం. కానీ ఆ విశ్వాసం కంటే భయం గొప్పదిగా మనకు కనబడుతుంది. ఆ రాయి ఎంతో పెద్దది, మనమైతే వెళ్తూ ఉన్నాం, కానీ ఆ రాయి అడ్డంగా ఉంది. ఎవరు తీసేస్తారు? మనకైతే ఆ శక్తి లేదు. ఎవరు తొలగిస్తారు? ఇదే ఆత్మీయ బలహీనత. ఈరోజు కూడా అనేక మందిలో ఇదే భయం, ఇదే బలహీనత. దేవుడు ఎవరు తెలుసు, దేవుడు ఏం చేశారో తెలుసు, ఏం చెయ్యగలడు తెలుసు, సమస్తము తెలుసు, కానీ భయం, బలహీనత. ఆ బలహీనత వారిని ఏ స్థితిలో నిలబెట్టింది మనం చూస్తాం. కొద్దిగా ముందు వచనాల్లోకి వెళ్తే, వారు భయపడి ముఖములను నేల మ్రోపిన పరిస్థితి. లూకా సువార్త 24:5-6 వచనాలను మనం చదివితే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. వాళ్ళ పరిస్థితి ఒకసారి చూద్దాం. ముఖము నేలకు దించుకునే పరిస్థితి, సజీవుడైన దేవుణ్ణి మృతులలో వెతికే పరిస్థితి, ఆయన లేచి ఉన్నాడు అని అర్థం చేయలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఆయన ఎదురుగా వచ్చినా కూడా గుర్తించలేని పరిస్థితి, తోటమాలి అనుకునే పరిస్థితి. ఇది వారి బలహీనత, వారిని భయపెట్టే అడ్డురాయి. ఈరోజు విశ్వాసులమైన మన పరిస్థితి అదే. భయము, బలహీనత, లోక సంపద, లోక సంబంధాలు, అవసరాలు, ఆలోచనలు, అనారోగ్యము, అలసత్వము, అనుబంధాలు, సంబంధాలు, కులం, మతం, అప్పులు, ఆస్తులు, ఆశలు, ఆశయాలు, అలవాట్లు, వ్యసనాలు, ఇలా ఎన్నో అడ్డంకులు ఆయనను చేరాలనుకున్నా చేరకుండా ఉండే, మనల్ని భయంలో ఉంచే అడ్డురాళ్ళు. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి అడ్డురాయి తొలగించి వేస్తానని. దేవునికి స్తోత్రం. ఈ అడ్డురాయి ఎవరు తొలగిస్తారనే సందేహం వద్దు ఇంకా మనకు. దేవుడు ఈరోజు ఆ సమాధి ముందు ఉన్న బండరాయిని తీసివేసి తన మనసును, తన ఉద్దేశాన్ని ఈరోజు మన ముందు చూపెడుతూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, ఈరోజు నిన్ను నా దగ్గరికి రాకుండా భయపెట్టే అడ్డురాయి ఏంటి? దాన్ని చూసి భయపడుతున్నావా? భయపడకు, ప్రతి అడ్డురాయి తొలగించబడుతుంది. ఈరోజు ఎంతో ధైర్యాన్ని మనం పొందవలసిన అవసరం ఉంది. బలహీనంగా ఉన్న మన ప్రతి పరిస్థితిని బలంతో నింపవలసిన అవసరం ఉంది. ఇదే ఈరోజు ఆయన పునరుద్ధాన దినమున ఆయన మనకిచ్చే వాగ్దానం. అంతేకాదు, ప్రతి అడ్డు తొలగించబడుటకు, ప్రతి బలహీనత నుంచి తప్పించబడుటకు, బలం పొందుకునకు ఆయన నీ కోసం, నా కోసం అనుక్షణం, అనుదినం ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎందుకు మనకు భయం? ఎందుకు మన జీవితంలో ఈ అడ్డుబండలు?
రోమా పత్రిక 8:26లో మనం చూస్తాం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. ఏ అడ్డంకి అయినా, ఏ ఆటంకమైనా, ఏ అవరోధమైనా ఆయన కృప వలన తొలగిపోతాయి. అందుకని ఆయన చెబుతూ ఉన్నారు, నా కృప నీకు చాలును. ఆ కృప నుంచి మనం తప్పిపోవద్దు సంగమా. ఆ కృపను నిర్లక్ష్యం చేయొద్దు సంగమా. ఆ కృపను నిరాకరించొద్దు సంగమా. ఆయన చెబుతూ ఉన్నారు, నా కృప నీకు చాలును. బలమిచ్చేవాడను నేనే. బలహీనతను బట్టి నిరాశపడకు, ప్రతి బలహీనతను నాకు అప్పగించు అని ఆయన ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ బలహీనతలో నీవు ఉన్నావో నమ్మకంతో నీవు ఆయన దగ్గరికి రావడానికి నీవు అడుగు మొదలు పెడితే, నువ్వు ఆయన దగ్గరికి రాకముందే ఆ ప్రతి బలహీనతను ఆయన తీసివేస్తాడు. మనం చూస్తూ ఉన్నాం, ఆ స్త్రీలు దారిలో భయపడుతూ వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఆయన దగ్గరికి రావడానికి ఉండే మనసును ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకనే వాళ్ళు వచ్చే వరకే అది తీసివేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా అది చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చే మనసును కలిగి ఉన్నప్పుడు. ఈరోజు ఆ భయాన్ని, ఆ అనుమానాలను, ఆ సందేహాలను, వాటన్నింటినీ సాకుగా చూపెడుతూ ఆయన దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. అందుకనే ఆయన ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నాకు మధ్య ఉన్న ఆ బండ ఏంటి? నా దగ్గరికి రా, నాకు అప్పచెప్పు అని ఆయన ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ నమ్మకం, విశ్వాసంతో ఏ అడ్డురాయి మనలను దేవుని నుండి వేరు చేయజాలదని ఆయన పునరుద్ధాన శక్తితో అవన్నింటినీ తొలగించుకొని ఆయన సన్నిధి చేరేవారుగా మనం ఉండాలి. ఇదే ఆయన పునరుద్ధాన సందేశం ఈరోజు మనకు. ఆయన మరణము జయించి సమాధి నుండి లేచి ఉన్నాడు. ఈరోజు ఎన్నో రుజువులను మనకు చూపెడుతూ ఉంది. చారిత్రకంగా, శాస్త్రీయంగా అనేక రుజువులు ఉన్నప్పటికీ వాక్యాధారంతో మనం నడుస్తాం కాబట్టి వాక్యం ఎన్నో రుజువులను మనకు చూపెడుతూ ఉంది. పాత నిబంధనలో ప్రవచింపబడిన ప్రవచనములన్నీ ఆయన పునరుద్ధానమునకు రుజువులే. అవన్నీ నెరవేర్చబడిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రభు యేసు స్వయంగా ఈ లోకంలో జీవించినప్పుడు చెప్పిన మాటలు ఆయన పునరుద్ధాన దినమున మనకు అవన్నీ నిరూపించబడి ఉన్నాయి. ఆయన పునరుద్ధాన దినమున ఆయన లేచి ఉన్నాడంటూ దేవదూతలు చేసిన ప్రకటన మనకు వినబడుతూ ఉంది రుజువుగా. ఆ ఖాళీ సమాధి నేటి వరకు మనకు కనబడుతూనే ఉంది రుజువుగా. ఆయన పునరుద్ధానుడైన తరువాత 10 మార్లు శిష్యులకు, తన సన్నిహితులకు ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్న పరిస్థితి వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. స్టిఫన్ భక్తునికి ఆకాశంలో, పౌలు గారికి దమస్కు మార్గంలో, యోహాను భక్తునికి పద్మాసు ద్వీపంలో ఆయన చూపించిన తన ప్రత్యక్షత, తన దర్శనం, ఇలా ఎన్నో ఆయన పునరుద్ధాన రుజువులుగా వాక్యం సాక్ష్యం ఇస్తుండగా, ప్రభు యేసు పునరుద్ధాన ఫలితంగా జీవం పొందుకొని ఆయనకు సాక్షులుగా జీవించవలసిన నీవు, నేను, మనము ఈరోజు ఆయన పునరుద్ధానమునకు ఎంతవరకు రుజువుగా ఉంటున్నాం? ఎంతవరకు మనము రుజువుగా ఉంటూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. ఈరోజు ఆయన లేచి ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు.
పునరుద్ధానుడై ఉన్నాడు. అది రుజువు చేసేది మన జీవితం మాత్రమే, మన విమోచించబడిన జీవితం మాత్రమే, మన రక్షించబడిన జీవితం మాత్రమే, మన మారిన జీవితం మాత్రమే. ఈరోజు ఆ బాధ్యత మనకు లేదా? మన ప్రభువు పునరుద్ధానుడై ఉన్నాడని మన జీవితం ఆయనకు రుజువు చూపించవలసిన అవసరం మనకు లేదా? ఈ లోకానికి రుజువు చూపించవలసిన అవసరం మనకు లేదా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన విమోచకుడు సజీవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.